పోలవరం ప్రాజెక్టును ఎట్టి పరిస్థితుల్లోనూ 2026 అక్టోబర్ నాటికి పూర్తి చేసేలా లక్ష్యాన్ని నిర్దేశించుకుని ముందుకు వెళ్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. కాలంతో పరుగులు తీస్తూ పనులు చేయాలని ఆకాంక్షిస్తున్నామని, దానికి అనుగుణంగానే నిర్దిష్ట గడువులోగా వాటిని పూర్తి చేయడానికి కార్యాచరణ రూపొందించామని ప్రకటించారు. సోమవారం పోలవరం ప్రాజెక్టు క్షేత్రాన్ని సందర్శించిన ఆయన అక్కడ జరుగుతున్న పనులను పరిశీలించి తర్వాత అధికారులతో సమీక్షించారు. పనులు పరుగులు తీయించేలా దిశానిర్దేశం చేశారు. పోలవరం ప్రాజెక్టు రాష్ట్ర జీవనాడి అని, ఈ ప్రాజెక్టును నిర్దేశించిన సమయంలోగా పూర్తి చేసేందుకు అంతర్జాతీయ నిపుణుల కమిటీ, కేంద్ర జల సంఘం, పోలవరం ప్రాజెక్టు అథారిటీతో చర్చించామని, నిర్మాణ పనులకు దశల వారీగా లక్ష్యాన్ని నిర్దేశించుకుని 2026 నాటికి పూర్తి చేయబోతున్నామని ధీమాగా చెప్పారు. డయాఫ్రమ్ వాల్, ఎర్త్ కమ్ రాక్ ఫిల్ డ్యాం పనులను సమాంతరంగా చేపట్టవచ్చు అని నిపుణులు సూచించారని తెలిపారు. దెబ్బతిన్న వాల్ స్థానంలో కొత్త డయాఫ్రమ్ వాల్ పనులు జనవరి 2వ తేదీన మొదలు పెట్టనున్నట్లు చెప్పారు. అందుకు అవసరమైన యంత్ర సామగ్రిని ఇంజనీరింగ్ అధికారులు సిద్ధం చేస్తున్నారు అని అన్నారు. ఇక వాల్ నిర్మాణం 2026 మార్చి నాటికి పూర్తి చేస్తామని తెలిపారు. 2014-19 మధ్య తమ ప్రభుత్వ కాలంలో 72% పనులు పూర్తి చేశామని, గత ప్రభుత్వం కేవలం 3.84% మాత్రమే పూర్తి చేసింది అన్నారు. గత ప్రభుత్వ తప్పిదాల కారణంగా ప్రాజెక్టుకు జరిగిన నష్టం అంతా ఇంత కాదని దుయ్యబట్టారు. ఇక 2400 కోట్ల నష్టం జరిగింది అని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. రాజధాని అమరావతిలో నిర్మాణ పనులు జనవరిలో ప్రారంభం కానున్నాయి. రాజధాని నిర్మాణ పనులకు టెండర్లు పిలిచే కార్యక్రమాన్ని 3 నుంచి వారం రోజుల్లోగా ప్రారంభించి ఈ నెలాఖరులోగా వీలైనన్ని పూర్తి చేస్తామని మున్సిపల్ శాఖ మంత్రి పి. నారాయణ ప్రకటించారు. మిగిలినవి జనవరిలో పూర్తి చేసి అదే నెల నుంచి నిర్మాణ ప్రక్రియ ప్రారంభిస్తామని చెప్పారు. ఇక 3 ఏళ్లలో రాజధాని అమరావతిని ప్రపంచంలోని 5 ఉత్తమ నగరాల్లో ఒకటిగా తీర్చిదిద్దుతామని చెప్పారు. సోమవారం అమరావతి సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన 43వ సిఆర్టీ అథారిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా మంత్రి నారాయణ మీడియాతో మాట్లాడుతూ రాజధానిలో ఐకానిక్ భవనాలు, ట్రంక్ రోడ్లు, లేఅవుట్లకి సంబంధించి 24,276.83 కోట్ల వ్యయంతో చేపట్టే పనులకు సిఆర్టీ అథారిటీ సమావేశం ఆమోదం తెలిపినట్లు వెల్లడించారు. గత 4 సమావేశాల్లో మొత్తం 45,249.24 కోట్లతో చేపట్టే పనులకు ఆమోదం లభించింది అన్నారు. ఇక రాజధానిలో ఇన్నర్ రింగ్ రోడ్ నిర్మాణానికి కూడా ప్రణాళిక రూపొందించాలి అని సీఎం చెప్పారని మంత్రి నారాయణ పేర్కొన్నారు. మంగళగిరిలో ఎయిమ్స్ ప్రథమ స్నాతకోత్సవం మధ్యాహ్నం జరగనుంది. ఇక ఈ స్నాతకోత్సవానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ముఖ్య అతిథిగా హాజరై వైద్య విద్యార్థులకు డిగ్రీలు ప్రదానం చేయనున్నారు. 2018-19లో తొలి బ్యాచ్గా 49 మంది విద్యార్థులు చేరారు. వీరంతా వైద్య విద్యలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకున్నారు. వీరిలో 47 మంది రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా పట్టాలను ప్రదానం చేయనున్నారు. ఇక మరో 4గురికి పీటీసీసీ సర్టిఫికేట్ కోర్సులకు సంబంధించిన పట్టాలు అందజేస్తారు. ఇక ఎంబీబీఎస్ గ్రాడ్యుయేషన్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన మరో 4 విద్యార్థులకు గోల్డ్ మెడల్స్ అందిస్తారు. ఎయిమ్స్ ఆవరణంలోని ఆడిటోరియంలో జరిగే ఈ స్నాతకోత్సవంలో గవర్నర్ ఎస్. అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి చంద్రబాబు, కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా, రాష్ట్ర వైద్య మంత్రి సత్యకుమార్ యాదవ్, మంత్రి లోకేష్ తదితరులు పాల్గొంటారని ఎయిమ్స్ డైరెక్టర్ డాక్టర్ మధుబానందకర్ తెలియజేశారు. రాష్ట్రపతి ముర్ము పర్యటన నేపథ్యంలో అధికార యంత్రాంగం విస్తృత ఏర్పాట్లు చేస్తోంది. జిల్లా కలెక్టర్ ఎస్. నాగలక్ష్మి, ఎయిమ్స్ డైరెక్టర్ మధుబానందకర్, జిల్లా సంయుక్త కలెక్టర్ ఏ. భార్గవ్ తేజ రాష్ట్రపతి పర్యటన ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. స్నాతకోత్సవం జరిగే ప్రధాన ఆడిటోరియంలో రాష్ట్రపతితో విద్యార్థుల ఫోటో సెషన్, వాహనాల పార్కింగ్, ఫైర్ సేఫ్టీ, విద్యుత్ సరఫరా అంశాలపై పలు సూచనలు చేశారు. ఏలూరు జిల్లా నూజివీడులో దివంగత నేత గౌతు లచ్చన్న విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం పాలక టీడీపీలో అంతర్గతంగా కలకలం సృష్టించింది. ఇక ఈ కార్యక్రమంలో టీడీపీ కీలక నేతల మధ్య వైసీపీకి చెందిన మాజీ మంత్రి, అప్పటి ప్రతిపక్ష నేత చంద్రబాబు ఇంటిపై దాడికి వెళ్లిన జోగి రమేష్ ప్రత్యక్షమై వారితో రాసుకుని పూసుకుని తిరగడం పార్టీ శ్రేణులను విస్మయపరిచింది. టీడీపీ కార్యకర్తలు, మద్దతుదారులు సామాజిక మాధ్యమాల్లో తీవ్ర విమర్శలు గుప్పించడంతో ఈ పరిణామాన్ని టీడీపీ అధిష్టానం తీవ్రంగా పరిగణించింది. కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి కొలుసు పార్థసారథి, పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష నుంచి వివరణ తీసుకోవాలని పార్టీ రాష్ట్ర కార్యాలయ బాధ్యులను టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మంత్రి లోకేష్ ఆదేశించారు. ఇక అయితే జోగిని మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణ ఆహ్వానించారని, ఆయన్ను వివరణ అడగకపోవడంపై పార్టీ శ్రేణులు ఆశ్చర్యం వ్యక్తమవుతోంది. నూజివీడు గౌడ సంఘం నేతలు ఆదివారం ఈ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. ఇక లచ్చన్న మనమరాలు గౌతు శిరీషతో పాటు నూజివీడుకు ప్రాతినిధ్యం వహిస్తున్న గృహ నిర్మాణ మంత్రి కొలుసు పార్థసారథి, ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ల నారాయణ తదితరులతో పాటు జోగి రమేష్, గన్నవరం ఎంపీపీ వైసీపీ నేత అనగాని రవి కూడా వచ్చారు. ఇక టీడీపీ నేతలతో కలిసి జోగి వాహనంపై నిలబడి ఊరేగింపులో పాల్గొనడమే కాక వేదికపై కూడా వారి సరసన కూర్చున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు నివాసంపై జరిగిన దాడి ఘటనలో ఆయనే ప్రధాన నిందితుడు.
పీడీఎస్ బియ్యం స్వాహా కేసులో డప్పులు కట్టి బయటపడేందుకు మాజీ మంత్రి పేర్ని నాని వేసిన ఎత్తులు ఫలించేలా లేవు. ఇక ఈ ఘటనలో జరిమానా సుమారు 1.72 కోట్లు చెల్లించిన క్రిమినల్ కేసును ఎదుర్కోవాల్సి ఉంటుంది అని పౌర సరఫరాల శాఖ ఉన్నతాధికారులు స్పష్టం చేస్తున్నారు. కృష్ణా జిల్లా మచిలీపట్నం మండలం పొట్లపాలెంలో పేర్ని నాని సతీమణి జయసుధ పేరిట ఉన్న గోదాముల్లో రేషన్ బియ్యం మాయమైంది. ఇక ఈ ఏడాది మార్చి ఏప్రిల్లో సుమారు 187 టన్నుల పీడీఎస్ బియ్యం అక్రమంగా తరలించినట్లు ఇటీవల వెలుగులోకి వచ్చింది. అప్పట్లో వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉండడంతో ఈ స్వాహా పర్వం వెలుగు చూడలేదు. టీడీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా చాలా కాలం పాటు పేర్ని నానికి అనుకూలమైన అధికారులే పౌర సరఫరాల శాఖలో ఉండడంతో ఈ ఘటన వెలుగులోకి రాలేదు. ఎట్టకేలకు కొద్ది రోజుల క్రితం బియ్యం స్వాహా ఉదంతం వెలుగులోకి వచ్చింది. ఈ విషయం టీడీపీ నాయకులకు తెలియడానికి ముందే పేర్ని నానికి చేరిపోయింది. కేసు తీవ్రత గుర్తించిన పేర్ని నాని తప్పించుకునేందుకు తొలి నుంచి ప్రయత్నిస్తున్నారు. ఇక నవంబర్ 25న నెలవారీ తనిఖీల్లో భాగంగా పౌర సరఫరాల శాఖ అధికారులు గోదాములకు వెళ్లారు. తనిఖీలు చేస్తే తన గుట్టు ఎక్కడ బయటపడుతుందోనన్న ఉద్దేశంతో తాళాలు లేవు అంటూ వారిని తిప్పి పంపివేశారు. ఇక ఆ మరుసటి రోజు నవంబర్ 26న ఆయన కృష్ణా జిల్లా జాయింట్ కలెక్టర్కు లేఖ రాశారు. తన గోదాముల్లో వే బ్రిడ్జిలో లోపాల కారణంగా బియ్యం షార్టేజీ వచ్చినట్లు తెలిసింది అని, ఎంత మొత్తంలో తక్కువ వస్తే ఆ మేరకు నగదు చెల్లిస్తాను అంటూ లేఖ రాశారు. ఈ లేఖతో అప్రమత్తమైన అధికారులు జిల్లాలోని బఫర్ గోదాముల్లో తనిఖీలు చేసి నివేదికలు ఇవ్వాలని కింది స్థాయి అధికారులను ఆదేశించారు. ఇక నవంబర్ 28, 29, 30 తేదీల్లో అధికారులు బఫర్ గోదాముల్లో తనిఖీలు చేశారు. పేర్ని నానికి చెందిన గోదాముల్లో 3708 బ్యాగులు బియ్యం 187 టన్నులు తగ్గినట్లు తేలింది. ఇక ఈ మేరకు జేసీకి నివేదిక ఇచ్చారు. ఈ అంశంపై తదుపరి చర్యల కోసం జేసీ పౌర సరఫరాల శాఖ ఎండీకి లేఖ రాశారు. తగ్గిన బియ్యం ధరకు రెట్టింపు అంటే సుమారు 1.70 కోట్లు జరిమానాగా కట్టించుకుని క్రిమినల్ కేసు నమోదు చేసుకోవాలని జేసీకి సూచించారు. జరిమానా నోటీసులు అందిన వెంటనే పేర్ని నాని ఆగమేఘాలపై పావులు కదిపారు. ఇక తన సతీమణిపై క్రిమినల్ కేసు నమోదైతే ఆమెను అరెస్టు చేస్తారని ఊహించి ముందస్తు బెయిల్ కోసం కోర్టును ఆశ్రయించడంతో పాటు జరిమానా సొమ్మును చెల్లించేశారు. ఇక ఈ నెల 11న కేసు నమోదు చేస్తే 14న ఆయన ₹1 కోటి చెల్లించారు. ఇక సోమవారం మిగిలిన 72 లక్షలు కట్టేశారు. సోమవారం రోజే జిల్లా కోర్టులో పేర్ని జయసుధ ముందస్తు బెయిల్ పిటిషన్పై వాదనలు ఉండడంతో ఆ రోజుకు మొత్తం జరిమానా చెల్లిస్తే కోర్టు నుంచి ఊరట పొందవచ్చు అన్న ఆలోచనతో పేర్ని నాని పావులు కదిపారు. అయితే అధికారులు మాత్రం జరిమానా చెల్లించినా పేర్ని జయసుధ క్రిమినల్ కేసును ఎదుర్కోవాల్సి ఉంటుంది అని స్పష్టం చేస్తున్నారు. జిల్లా 9వ అదనపు కోర్టు న్యాయమూర్తి పిటిషన్పై విచారణను ఈ నెల 19వ తేదీకి వాయిదా వేశారు. కేసీఆర్ హయాంలో 10 ఏళ్ల పాటు చేసుకున్న విద్యుత్ ఒప్పందాలు, ప్లాంట్ల నిర్మాణంలో తప్పిదాలపై విచారణ జరిపి జస్టిస్ మదన్ భీమ్రావు లోకూర్ కమిషన్ సమర్పించిన నివేదికను తెలంగాణ మంత్రివర్గం ఆమోదించింది. ఆయా నిర్ణయాల్లో కీలక పాత్ర పోషించిన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్తో పాటు ఇతర పాత్రధారులపై చర్యలకు ఉపక్రమించాలని నిర్ణయించింది. సదరు నివేదికను ప్రస్తుతం కొనసాగుతున్న శాసనసభలో ప్రవేశపెట్టాలని తీర్మానించింది. నివేదికపై సభలో విస్తృతంగా చర్చించిన తర్వాత మాజీ సీఎం కేసీఆర్పై తీసుకునే చర్యలకు సంబంధించి అసెంబ్లీ సాక్షిగానే ప్రకటన చేయనుంది. దీని ఆధారంగా కేసీఆర్తో సహా పలువురిపై కేసు నమోదు చేసే అవకాశం ఉంది అని అధికార వర్గాలు తెలియజేశాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన సోమవారం దాదాపు 5 గంటల పాటు మంత్రివర్గ సమావేశం జరిగింది. ఇందులో ప్రధానంగా విద్యుత్ కమిషన్ నివేదికపైన సుదీర్ఘంగా చర్చ జరిగింది. గత 10 ఏళ్ల కాలంలో కేసీఆర్ డిస్కంలను ఆర్థికంగా కుప్పకూల్చారని, ఆయన మెప్పు కోసం విద్యుత్ సంస్థలు మునుగుతున్న అధికారులు పట్టించుకోలేదని, విద్యుత్ కొనుగోళ్లు, పవర్ ప్లాంట్ల నిర్మాణంలో తీసుకున్న నిర్ణయాలతో రానున్న 25 ఏళ్ల పాటు తెలంగాణ సమాజం మూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని తేల్చింది. ఇక తెలంగాణలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏర్పడగానే విద్యుత్ రంగంపై శాసనసభలో శ్వేతపత్రం విడుదల చేశారు. ఈ సందర్భంగా జరిగిన చర్చలో విద్యుత్ కొనుగోళ్లపై విచారణ జరిపించాలని బీఆర్ఎస్ సభ్యులు సవాల్ విసిరారు. దాంతో ప్రభుత్వం న్యాయ విచారణకు ఆదేశించింది. గత మార్చి 14వ తేదీన జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి నేతృత్వంలో కమిషన్ను నియమించింది. విచారణ ప్రక్రియ పలు కీలక దశలు దాటి త్వరలో నివేదిక ఇస్తారు అనే క్రమంలో సుప్రీంకోర్టు తీర్పుతో జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి విచారణ ప్రక్రియ నుంచి తప్పుకున్నారు. ఇక ఆ తర్వాత జూలై 29న జస్టిస్ లోకూర్ నేతృత్వంలో కమిషన్ వేసింది. ఆయన సమర్పించిన నివేదిక ఆధారంగా ఇప్పుడు ప్రభుత్వం అడుగులు వేయనుంది. ఫార్ములా ఈ కారు రేసు వ్యవహారం పూర్తి స్థాయిలో మాజీ మంత్రి కేటీఆర్ మెడకు చుట్టుకోనుంది. ఈ అంశంలో చట్ట ప్రకారం ముందుకు వెళ్లాలని సర్కార్ నిర్ణయించింది. ఈ కేసులో కేటీఆర్ ను విచారించేందుకు ఇప్పటికే గవర్నర్ అనుమతి ఇచ్చారు. ఈ క్రమంలో ఈ వ్యవహారాన్ని ఏసీబీకి అప్పగించారు. నేడో రేపో కేటీఆర్ కు ఏసీబీ నోటీసులు జారీ చేయనుంది. ఈ మేరకు కేబినెట్ లో సుదీర్ఘంగా చర్చ జరిగింది. ఇక సోమవారం అసెంబ్లీ వాయిదా పడిన తర్వాత మధ్యాహ్నం 4:10 నుంచి 8 గంటల వరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన మంత్రివర్గం సమావేశమైంది. ఈ సందర్భంగా ఫార్ములా ఈ కారు రేసు కేసులో కేటీఆర్ ను విచారించేందుకు గవర్నర్ అనుమతి ఇచ్చిన విషయాన్ని సీఎం రేవంత్ రెడ్డి మంత్రివర్గ సహచరులకు వివరించారు.
ఇందులో జరిగిన అవినీతిపై ఏసీబీ ఇప్పటికే కేసు నమోదు చేసిన విషయాన్ని మంత్రులకు తెలియజేశారు. ఏసీబీ దర్యాప్తులో భాగంగా తొలుత 1-2 రోజుల్లో కేటీఆర్ కు నోటీసులు ఇవ్వనున్నారు. ఆ తర్వాత ఆయన్ను అరెస్ట్ చేసే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ఈ కారు రేస్ పేరిట 2-3 విడతలుగా దేశం నుంచి విదేశాలకు పెద్ద మొత్తంలో డబ్బులు వెళ్లాయని, ఇక అక్కడి నుంచి తిరిగి ఎక్కడికి వెళ్లాయో ఏసీబీ విచారణలో తేలుతుంది అని మంత్రిమండలి అభిప్రాయపడింది. అలా విదేశాలకు వెళ్లిన డబ్బులకు సంబంధించి ఆర్బీఐ అనుమతి ఉందా లేదా అనే అంశం కూడా విచారణలో తేలుతుంది అని కేబినెట్లో చర్చ జరిగింది. ఇక ఈ కార్ రేస్ విషయంలో చట్ట ప్రకారం ముందుకు వెళ్లాలని మంత్రిమండలి నిర్ణయించిందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలియజేశారు. దీనికి సంబంధించిన పెట్టుబడుల లెక్కలను కూడా ఏసీబీ తెలుస్తుంది అని, అవి 50 కోట్ల లేక 700 కోట్ల అనేది ఏసీబీ విచారణలో తేలుతుంది అని వ్యాఖ్యానించారు. ఈ కార్ ఫార్ములా రేస్ పేరుతో బీఆర్ఎస్ ప్రభుత్వం దోపిడీకి పాల్పడిందని ఆరోపించారు. ఈ విషయంలో కేటీఆర్ అరెస్ట్ అవుతారో లేదో తనకు తెలియదని, చట్టం తన పని తాను చేస్తుంది అని వ్యాఖ్యానించారు. తన వ్యాఖ్యలు తుస్సు బాంబో ఏ బాంబో త్వరలోనే తేలుతుంది అన్నారు. అరెస్టు భయంతో కేటీఆర్ రాత్రికి రాత్రి ఢిల్లీకి ఎందుకు పరుగులు పెట్టారో, అక్కడ ఎవరిని కలిశారో చెప్పాలని ప్రశ్నించారు. ఇక అరెస్టు భయంతోనే తన ఇంటి దగ్గర కాపలా పెట్టుకున్నారని ఎద్దేవా చేశారు. కేటీఆర్ ను అరెస్ట్ చేస్తే రాష్ట్రం అగ్నిగుండంగా మారుతుందని మాట్లాడడం బీఆర్ఎస్ నేతల అహంకారానికి నిదర్శనము అన్నారు. తాము ఎవరిపైనా కక్షపూరితంగా వ్యవహరించడం లేదని, గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతి అక్రమాలపై విచారణ జరుపుతున్నామని చెప్పారు. బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి రావడం కలగా మిగులుతుంది అన్నారు. శాసనసభలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వ్యవహరించిన తీరు గూండాలను తలపించింది అని, ఇక మాట్లాడేందుకు అంశాలు లేకనే ప్లగార్డులను పట్టి నినాదాలతో పదే ఆటంకం కలిగించారని మండిపడ్డారు. గౌతమ్ అదానీ ఆర్థికంగా అవకతవకలకు పాల్పడి దేశ ప్రతిష్టను దెబ్బతీయడం, మణిపూర్లో అల్లర్లు జరిగినా ప్రధాని మోదీ ఇప్పటిదాకా ఆ రాష్ట్రాన్ని సందర్శించకపోవడాన్ని నిరసిస్తూ టీపీసీసీ ఆధ్వర్యంలో బుధవారం చలో రాజ్ భవన్ కార్యక్రమం జరగనుంది. ఏఐసీసీ పిలుపు మేరకు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో జరిగే ఈ చలో రాజ్ భవన్ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు, పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ముఖ్య నాయకులు పాల్గొననున్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తీసుకురావాలని హైదరాబాద్ జిల్లా కాంగ్రెస్ నేతలకు టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ పిలుపునిచ్చారు. ఆ ఎన్నికల్లో మెజారిటీ డివిజన్లు గెలవడమే లక్ష్యంగా పెట్టుకోవాలని కార్యకర్తలకు సూచించారు. గాంధీభవన్లో జరిగిన హైదరాబాద్ జిల్లా పార్టీ సమీక్షా సమావేశంలో మహేష్ మాట్లాడారు. గత జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కులం, మతం పేరుతో ఉద్రేకాలు రెచ్చగొట్టి ఇతర పార్టీలు సీట్లు గెలుచుకున్నాయని ఆరోపించారు. రాష్ట్రంలో ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు మార్చి 5వ తేదీ నుండి ప్రారంభం కానున్నాయి. ప్రాక్టికల్స్ ఫిబ్రవరి 3వ తేదీ నుంచి జరగనున్నాయి. ఈ పరీక్షలకు సంబంధించిన షెడ్యూల్ను ఇంటర్ బోర్డు అధికారులు సోమవారం విడుదల చేశారు. మార్చి 5 నుంచి ఇంటర్ ఫస్ట్ ఇయర్, మార్చి 6వ తేదీ నుంచి ఇంటర్ సెకండ్ ఇయర్ వార్షిక పరీక్షలు ప్రారంభమవుతాయి. మార్చి 25న కొనసాగుతాయి. ఇక ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఈ పరీక్షలు జరగనున్నాయి. ఇంటర్ పరీక్షల్లో భాగంగా ఎథిక్స్, హ్యూమన్ వాల్యూ పరీక్షలను జనవరి 29వ తేదీన ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు నిర్వహించనున్నారు. జనవరి 30వ తేదీన ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ పరీక్షలను ఉదయం 10 నుంచి 1 గంట వరకు నిర్వహించాలని అధికారులు సూచించారు. జనవరి 31వ తేదీన ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఇంగ్లీష్ ప్రాక్టికల్ పరీక్షలను, ఫిబ్రవరి 1వ తేదీన సెకండ్ ఇయర్ ప్రాక్టికల్ పరీక్షలను నిర్వహించనున్నారు. మిర్చి రైతులను నష్టాలు ఘాటు ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. ఎర్ర బంగారం ధరలు నెలచూపులతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. ఇక ప్రకృతి ఒడిదుడుకులను ఎదుర్కొని పంట సాగు చేస్తే చివరికి నష్టాలే మిగులుతున్నాయని వాపోతున్నారు. గతేడాది ఇదే నెలలో గరిష్టంగా 23,000 ధర పలికిన ఎండుమిర్చి ప్రస్తుతం 16,000 కూడా దాటడం లేదు. క్వింటాల్ మిర్చికి 7,000 వరకు నష్టాలతో అమ్ముకోవాల్సిన దుస్థితి. ఇక గత ఏడాది తక్కువ ధరలు వచ్చాయని 1 కోటి బస్తాలకు పైగా మిర్చిని కోల్డ్ స్టోరేజీల్లో రైతులు నిల్వ చేశారు. ఇప్పుడు గతం కంటే ధరలు పతనం కావడంతో రైతులు దిక్కుతోచని స్థితిలో పడ్డారు. విదేశీ మార్కెట్కు మిర్చి ఎగుమతులు తగ్గడంతోనే ధరలు పతనమవుతున్నాయి అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 2020-22 మధ్యకాలంలో మిర్చికి మంచి ధరలు పలకడంతో చాలా మంది రైతులు పత్తిని కాదని మరీ మిర్చి వైపు మొగ్గు చూపారు. ఉమ్మడి జిల్లాలు వరంగల్, ఖమ్మం, కరీంనగర్, నల్లగొండ, నిజామాబాద్, మహబూబ్ నగర్లలో అత్యధికంగా మిర్చి సాగు చేస్తున్నారు. అయితే ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొని మిర్చిని పండించడం ఒక ఎత్తు అయితే ఆరబోసి ఎండబెట్టడం మరో ఎత్తు. ఇంత చేసి మార్కెట్కు తీసుకువెళ్తే ఆశించిన ధర దక్కడం లేదు. రాష్ట్రంలో మరో నగరపాలక సంస్థ ఏర్పాటు కానున్నట్లు తెలిసింది. ఇక ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 13 కార్పొరేషన్లు ఉండగా కొత్తగూడెం పురపాలక సంస్థను నగరపాలక సంస్థగా మార్చాలని ప్రభుత్వం భావిస్తోంది. దీనికి సంబంధించిన ప్రతిపాదనలను సర్కార్ పరిశీలిస్తోంది. ప్రస్తుతం పురపాలక సంస్థలుగా ఉన్న కొత్తగూడెం, పాల్వంచతో పాటు 4 మండలాల్లోని 35 గ్రామ పంచాయతీలను కార్పొరేషన్లో విలీనం చేసే అవకాశం ఉంది. కొత్తగా విలీనం కానున్న 35 పంచాయతీల్లో 7 సర్పంచుల పదవీకాలం 28 నెలలు ఉండగా మిగతా 28 పంచాయతీల పదవీకాలం 5-6 నెలల్లో ముగియనుంది. కార్పొరేషన్ ఏర్పాటుకు సంబంధించిన అన్ని అంశాలను ప్రభుత్వం పరిశీలిస్తోంది. జిల్లా కేంద్రంగా ఉన్న కొత్తగూడెంను నగరపాలక సంస్థగా ఉన్నతీకరించాలని ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ఇప్పటికే పలుమార్లు సీఎం రేవంత్ ను కోరగా తప్పకుండా ఏర్పాటు చేస్తామని సీఎం హామీ ఇచ్చారు.
ఈ నేపథ్యంలో కొత్త కార్పొరేషన్ ఏర్పాటు విషయాన్ని త్వరలోనే సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. భువనగిరి సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ హాస్టల్ ను కలెక్టర్ హనుమంతరావు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్రభుత్వం నూతన ఫుడ్ మెనూ ప్రకటించిన భువనగిరి సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ హాస్టల్లో అధికారులు మాత్రం పాత మెనూ ప్రకారమే భోజనం అందిస్తున్నారు. దీనిపై కలెక్టర్ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఇక విద్యార్థులకు నీళ్ల చారుతో భోజనం పెట్టడం ఏంటి అని కేర్ టేకర్ రమేష్ ని నిలదీశారు. ఇక నూతన మెనూ బోర్డు ఎక్కడా అని ప్రశ్నించారు. ప్రిన్సిపల్ జగదీశ్వర్ రెడ్డికి షోకాజ్ నోటీసులు జారీ చేశారు. ఇక ఎవరైనా తప్పిదాలకు పాల్పడితే ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాము అని కలెక్టర్ హెచ్చరించారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో ఉద్రిక్తత నెలకొంది. సాగునీటి ఎన్నికలు వైసీపీ నేత చెన్నకేశవరెడ్డి వర్సెస్ కూటమి ఎమ్మెల్యే బి జె నాగేశ్వర్ రెడ్డిగా మారారు. ఇక ఎమ్మిగనూరు మండలం కలుగొట్ల పార్లపల్లి సాగునీటి ఎన్నికల కేంద్రానికి వెళ్లిన వైసీపీ నేత చెన్నకేశవరెడ్డిని ఓటు హక్కు ఉంటేనే సెంటర్ వద్దకు రావాలని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులకు వైసీపీ నేతలకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ ఘటనపై వైసీపీ నేత తనయుడు తమ నాయకులతో కలిసి ధర్నాకు దిగారు. పోలీసులను అడ్డుపెట్టుకుని రాజకీయం చేస్తున్నారని టీడీపీ నేతలను రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు. ఇక దీనిపై ఎమ్మెల్యే జె నాగేశ్వర్ రెడ్డి మండిపడ్డారు. ఎమ్మిగనూరులో గొడవలు సృష్టిస్తే ఎవరిని వదిలిపెట్టబోము అని ఆయన హెచ్చరించారు. తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లకు సంబంధించిన సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళ పాద పద్మారాధన సేవలు మార్చి నెల లక్కీ డిప్ కోటాను టీటీడీ బుధవారం ఉదయం 10 గంటలకు అధికారిక వెబ్సైట్ ద్వారా విడుదల చేయనుంది. ఈ సేవా టికెట్ల రిజిస్ట్రేషన్ కోసం 20 తేదీ ఉదయం 10 గంటల వరకు ఆన్లైన్లో నమోదు చేసుకోవచ్చు. ఈ టికెట్లు పొందిన భక్తులు 20 నుంచి 22వ తేదీ మధ్యాహ్నం 12 గంటలలోపు నగదు చెల్లిస్తే లక్కీ డిప్ ద్వారా టికెట్లు మంజూరు చేస్తారు. అలాగే 21వ తేదీ ఉదయం 10 గంటలకు కళ్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకరణ సేవ టికెట్లను కోటాను విడుదల చేశారు. ఇక అదే రోజు మధ్యాహ్నం 3 గంటలకు వర్చువల్ సేవలు కూడా అందుబాటులో ఉంచనున్నారు. ఇక 2023న ఉదయం 10 గంటలకు అంగ ప్రదక్షిణ, 11 గంటలకు శ్రీవాణి టికెట్లు, మధ్యాహ్నం 3 గంటలకు వయోవృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న భక్తులకు టోకెన్లను జారీ చేస్తారు. 24వ తేదీన ఉదయం 10 గంటలకు ₹300 ప్రత్యేక ప్రవేశ దర్శనం, మధ్యాహ్నం 3 గంటలకు గదుల కోటాను కూడా ఆన్లైన్లో విడుదల చేస్తారు. తెలుగు రాష్ట్రాలు వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఒక పక్క అల్పపీడనం కారణంగా పలుచోట్ల వర్షాలు కురుస్తుంటే మరోవైపు చలి తీవ్రత పెరగడంతో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇక అరకు లోయలో 5 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదు కాగా ఇటు ఆదిలాబాద్ జిల్లాలో 6 డిగ్రీలుగా నమోదైంది. శీతల గాలులు, చలి కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇక తెలుగు రాష్ట్రాల్లో చలి తీవ్రత పెరిగింది. ఏపీలోని అల్లూరి జిల్లా అరకు లోయలో దట్టంగా పొగమంచు కురుస్తుంది. కనిష్టంగా 5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఇక మినుములూరులో 9 డిగ్రీలు, పాడేరులో 10 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. దీంతో ప్రజలు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇక మరోవైపు తెలంగాణలో కూడా చలి పులి వణికిస్తుంది. ఆదిలాబాద్ జిల్లాలో 6.2 డిగ్రీలు, నిర్మల్ జిల్లాలో 6.4 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదైంది. ఇక హైదరాబాద్ లో కూడా ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. ఉప్పల్లో కనిష్టంగా 7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా శేర్లింగంపల్లి, రామచంద్రపురంలో సైతం చలి తీవ్రత పెరిగింది. చలి కారణంగా పొగమంచు దట్టంగా అలుముకుంది. ఈ నేపథ్యంలో వాహనదారులు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరిగేందుకు అవకాశం ఉంది అని హెచ్చరిస్తున్నారు. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఉన్న ఉపరితల ఆవర్తనం ప్రభావంతో సోమవారం దక్షిణ బంగాళాఖాతం పరిసరాల్లో అల్పపీడనం ఏర్పడింది. దీనిపై సముద్ర మట్టానికి 3.1 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. అల్పపీడనం పశ్చిమ దిశగా పయనించి రానున్న 2 రోజుల్లో తమిళనాడు తీరం దిశగా మారనుంది అని ఇక భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. అల్పపీడనం మంగళవారం వరకు పశ్చిమ దిశగా, ఆ తర్వాత వాయువ్యంగా పయనించే క్రమంలో ఈ నెల 19వ తేదీకి ఏపీలో మధ్య ఉత్తర కోస్తా దిశగా వచ్చే అవకాశం ఉంది అని వాతావరణ శాఖ తెలియజేసింది. అల్పపీడనం తమిళనాడు తీరం దిశగా వచ్చిన తర్వాత బలహీనపడి ఉపరితల ఆవర్తనంగా మారి 1-2 రోజుల్లో అక్కడే ఉండిపోయే అవకాశం ఉందని, ఈ క్రమంలో తేమ మేఘాలు ఉత్తర కోస్తా వైపు వస్తాయని పేర్కొన్నారు. ఇక 19న విశాఖ, విజయనగరం, 20న శ్రీకాకుళం జిల్లాలో వర్షాలు ఎక్కువగా కురిసే అవకాశం ఉంది అన్నారు. తర్వాత 2 రోజులు దక్షిణ కోస్తాలో అక్కడక్కడ వర్షాలు కురుస్తాయని, రైతులు అప్రమత్తంగా ఉండాలని పేర్కొన్నారు. జమిలీ ఎన్నికలు నిర్వహించేందుకు వీలుగా కేంద్రం రాజ్యాంగ సవరణ బిల్లును మంగళవారం పార్లమెంట్లో ప్రవేశపెట్టనుంది. వెంటనే ఆ బిల్లును
జేపీసీకి నివేదించాలని కేంద్రం నిర్ణయించింది. జమిలీతో సహా ఇతర బిల్లులు కూడా ప్రవేశపెట్టి ఉభయ సభలను సాధ్యమైనంత త్వరలో వాయిదా వేయాలని భావిస్తున్నట్లు తెలిసింది. కేంద్ర ప్రభుత్వ వర్గాల ప్రకారం 2029లో జమిలీ ఎన్నికలు జరిపించేందుకు సన్నాహాలు జరుగుతున్నట్లు తెలిసింది. 2029లో లోక్సభ, అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు జరుగుతాయని, స్థానిక సంస్థల ఎన్నికలను కూడా జమిలీ పరిధిలోకి తీసుకురావడం 2034 నాటికి జరుగుతుంది అని అధికార వర్గాలు అంటున్నాయి. జమిలీ ఎన్నికలకు ప్రధాన అడ్డంకులను కూడా ప్రభుత్వం పరిశీలిస్తోంది. వివిధ రాజకీయ పార్టీలను ఒప్పించి రాజ్యాంగ సవరణలు సాఫీగా జరిగేలా చూడడం ప్రధానమైంది. అలాగే జనాభా లెక్కల సేకరణ, నియోజకవర్గాల పునర్విభజన కూడా ఈలోపు పూర్తి చేయాల్సి ఉంటుంది. వచ్చే ఏడాది జనాభా లెక్కల సేకరణను 2027 నాటికి నియోజకవర్గాల పునర్విభజన, మహిళా రిజర్వేషన్ అమలు చేసే నియోజకవర్గాల గుర్తింపును పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. కాగా పార్లమెంటుతో పాటు ఏదైనా రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు నిర్వహించాలని పరిస్థితులు ఉంటే అలాంటి సందర్భంలో ఏం చేయాలో నిర్దేశించే నిబంధనను రాజ్యాంగ సవరణ బిల్లులో పొందుపరిచింది. ఇక ఆ రాష్ట్ర ఎన్నికలను తర్వాత నిర్వహించేలా రాష్ట్రపతి ఉత్తర్వులు జారీ చేసి వెసులుబాటు కల్పించింది. ఇక ఈ మేరకు బిల్లులోని సెక్షన్ 2 సబ్ క్లాస్ 5లో చేర్చారు. ఈ బిల్లును ప్రవేశపెట్టిన అనంతరం కేంద్రం జేపీసీకి నివేదిస్తుంది అని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. ఈ సాయంత్రానికి జేపీసీ సభ్యులను ప్రకటించే అవకాశం ఉంది అని తెలిపాయి. ఇక కీలకమైన జమిలీ బిల్లు ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో మంగళవారం పార్లమెంట్ సమావేశాలకు తప్పనిసరిగా హాజరు కావాలని ఆదేశిస్తూ బీజేపీ లోక్సభలో తమ ఎంపీలకు విప్ జారీ చేసింది. వయనాడు ఎంపీ ప్రియాంక గాంధీ పాలస్తీనా అని రాసి ఉన్న బ్యాగ్తో లోక్సభకు హాజరయ్యారు. ఇక పాలస్తీనా సంఘీభావానికి చిహ్నంగా భావించే పుచ్చకాయ, శాంతి చిహ్నాలు ప్రియాంక ధరించిన బ్యాగుపై ఉన్నాయి. పార్లమెంటు ఆవరణలో ప్రియాంక ఆ బ్యాగుతో దిగిన ఫోటో నెట్టింట వైరల్ గా మారింది. ఇక ఈ ఫోటోను కాంగ్రెస్ అధికార ప్రతినిధి షామా మహమ్మద్ సోషల్ మీడియా వేదికపై పోస్ట్ చేశారు. ప్రియాంక గాంధీ తీసుకువెళ్లిన ప్రత్యేక బ్యాగ్ పాలస్తీనాకు ఆమె మద్దతు, సంఘీభావాన్ని చూపుతోంది అని, కరుణ, న్యాయం, మానవత్వం పట్ల నిబద్ధతకు ఇది చిహ్నం అని అన్నారు. ఇక ప్రియాంక గాంధీ పాలస్తీనా అని రాసి ఉన్న బ్యాగుతో కనిపించడంపై బీజేపీ నేతలు విమర్శలు గుప్పించారు. వార్తల్లో నిలిచేందుకు కొందరు ఇలాంటి పనులు చేస్తూ ఉంటారని ఎద్దేవా చేశారు. ఇక గాంధీ కుటుంబం ఎప్పుడు బుజ్జగింపుల బ్యాగ్ను మోసుకొస్తూ ఉంటుందని సెటైర్లు వేశారు. ఎన్నికల్లో వారి ఓటమికి బుజ్జగింపుల ఆ బ్యాగే కారణము అని చురకలంటించారు. రాజ్యసభలో రాజ్యాంగంపై వాడి వేడి చర్చ కొనసాగింది. మాజీ ప్రధానులు నెహ్రూ, ఇందిరాగాంధీ ప్రస్తావనతో కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ కాంగ్రెస్ పార్టీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఆమె వ్యాఖ్యలకు ఏఐసీసీ మల్లికార్జున ఖర్గే అదే స్థాయిలో కౌంటర్ ఇచ్చారు. కుటుంబం కోసం రాజ్యాంగాన్ని మార్చేశారు అని నిర్మల వ్యాఖ్యానించారు. నెహ్రూ తాత్కాలిక ప్రభుత్వంలో వాక్ స్వాతంత్ర్యాన్ని అరికట్టేలా మొదటి సవరణ జరిగింది అన్నారు. ఇక మీడియా సంస్థలు ముఖ్యంగా రాజకీయంతో సంబంధం ఉన్న కీలక అంశాలపై లోతుగా విచారణ జరపడాన్ని వ్యతిరేకించారు. పత్రికా స్వతంత్రాన్ని తగ్గించేందుకు ఏడాదిలోపే రాజ్యాంగాన్ని సవరించారు. ఇప్పుడు రాజ్యాంగ పరిరక్షణ గురించి స్పీచ్లు ఇస్తుంది అని ఫైర్ అయ్యారు. ఇక దీనికి ఖర్గే స్ట్రాంగ్ గా బదులిచ్చారు. లోక్సభలో రాజ్యాంగ చర్చ ద్వారా ప్రధాని మోదీ సభను తప్పుదో పట్టించారని అన్నారు. ఎలా మాట్లాడాలో తాను చెప్పదలుచుకున్నాను అని తెలియజేశారు. తాను చదువుకుంది మున్సిపాలిటీ బడిలో చదివినా, నిర్మలా సీతారామన్ జేఎన్యూలోనే చదివినా ఆమె మాట్లాడే విధానం బాగోలేదు అన్నారు. ఇక జాతీయ పతాకాన్ని, అందులో అశోక చక్రాన్ని, రాజ్యాంగాన్ని ద్వేషించిన వాళ్లు మాకు పాఠాలు చెబుతున్నారని వ్యాఖ్యానించారు. రామ్లీలా మైదానంలో గాంధీ, నెహ్రూ, అంబేద్కర్ దిష్టిబొమ్మలను తగలబెట్టిన విషయాన్ని వాళ్లు మర్చిపోయారేమో అంటూ ఖర్గే మండిపడ్డారు. శ్రీలంక అధ్యక్షుడు అనురాగ్ కుమార దిశనాయకే 3 రోజుల పర్యటన కోసం ఆదివారం భారత్కు చేరుకున్నారు. ఈ సందర్భంగా ద్వైపాక్షిక సంబంధాల బలోపేతం, రక్షణ, వాణిజ్యం, పెట్టుబడుల అంశంపై ప్రధాని నరేంద్ర మోదీతో విస్తృత చర్చలు జరిపారు. ఇక శ్రీలంక అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత దిశనాయకే తొలి విదేశీ పర్యటన ఇదే. చర్చలకు ముందు ఆయన రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతోనూ భేటీ అయ్యారు. ప్రధాని మోదీ, అనురాగ్ దిశనాయకే మధ్య జరిగిన చర్చలకు సంబంధించిన వివరాలను విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ వివరించారు. ఇక ఇరు దేశాల మధ్య వాణిజ్యం, పెట్టుబడులు, భద్రతా సహకారంపై జరిగినట్లు తెలిపారు. విదేశాంగ మంత్రి జయశంకర్ సైతం సోషల్ మీడియా వేదికగా పోస్టు పెట్టారు. భారత్లో తొలిసారిగా పర్యటిస్తున్న దిశనాయకేను కలవడం ఆనందంగా ఉంది అన్నారు. ఇక నైబర్హుడ్ ఫస్ట్ విధానం, సాగర్ అవుట్లుక్ కి శ్రీలంక కీలకమైందని, ఇక ప్రధాని మోదీ, దిశనాయక మధ్య చర్చలు విశ్వాసం, సహకారాన్ని పొందుతాయని ఆశిస్తున్నామని అన్నారు. ఇక విదేశాంగ మంత్రి జయశంకర్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ జరిపిన చర్చల్లో పరస్పర ప్రయోజనాలకు సంబంధించిన విషయాలపై చర్చించినట్లు దిశనాయకి పేర్కొన్నారు. ఆదివారం సాయంత్రం ఢిల్లీకి చేరుకోగా కేంద్ర మంత్రి ఎల్ మురుగన్తో పాటు అధికారులు స్వాగతం పలికారని, ఇక సోషల్ మీడియాలో పోస్ట్ స్కై రిసార్ట్ గా ప్రసిద్ధి చెందిన గోదావరి రెస్టారెంట్లో 12 మంది అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. వారిలో 11 మంది భారతీయులు ఉన్నారు.
ఈ విషయాన్ని భారత అధికారులు ధృవీకరించారు. గూడాఉడైలోని భారతీయ రెస్టారెంట్ అయిన హవేలీలో వారంతా సిబ్బందిగా ఉన్నారు. ఇక కార్బన్ మోనాక్సైడ్ పీల్చడం వల్లే 12 మంది మృతి చెందినట్లుగా అధికారులు భావిస్తున్నారు. ఈ ఘటనపై అక్కడి భారత రాయబార కార్యాలయం స్పందించింది. 11 మంది భారతీయులు మృతి చెందిన విషయం తమ దృష్టికి వచ్చింది అని తెలిపింది. ఈ ఘటన దురదృష్టకరమని పేర్కొంది. మృతుల కుటుంబ సభ్యులకు సానుభూతి వ్యక్తం చేసింది. మృతదేహాలను వారి ప్రాంతాలకు తరలించేందుకు స్థానిక అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలిపింది. ఇక డిసెంబర్ 14న ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. వారిపై ఎలాంటి దాడి జరిగినా ఆనవాళ్లు లేవని, శరీర భాగాలపై గాయాలు లేవు అని ఆ దేశ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలియజేసింది. రెస్టారెంట్లోని 2వ ఫ్లోర్లో మృతదేహాలను గుర్తించారు. ప్రాథమిక దర్యాప్తు ప్రకారం బాధితుల పడక గదులకు సమీపంలో ఒక పవర్ జనరేటర్ను పోలీసులు గుర్తించారు. విద్యుత్ సరఫరా ఆగడంతో దాన్ని అక్కడికి మార్చినట్లు తెలుస్తోంది. అయితే 12 మంది మృతికి ఖచ్చితమైన కారణం తెలుసుకోవడానికి ఫోరెన్సిక్ బృందాన్ని ఏర్పాటు చేసినట్లు అక్కడి మంత్రిత్వ శాఖ తెలియజేసింది. కెనడా డిప్యూటీ ప్రధానమంత్రి క్రిస్టియా ఫ్రీలాండ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఇక సుంకాలు పెంచుతామని అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ హెచ్చరికలకు కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో సరిగ్గా స్పందించినందుకు అసంతృప్తితో డిప్యూటీ ప్రధాని పదవి నుంచి వైదొలుగుతున్నట్లు తెలియజేశారు. ఇక దేశం ఈ రోజు తీవ్రమైన సవాలు ఎదుర్కొంటుంది అని ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేసిన ఫ్రీలాండ్ ఎక్స్ వేదికగా పోస్టు పెట్టారు. కెనడా నుంచి చేసుకునే ఎగుమతులపై 25% సుంకాలు పెంచాలని అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ ప్రణాళిక సిద్ధం చేశారని గుర్తు చేశారు. ఇక కొన్ని వారాలుగా దేశ ప్రజలకు మేలు చేసేందుకు గల అవకాశాలను కొనుగొన్నామని ఆమె రాసుకొచ్చారు. ఇక ట్రంప్ సుంకాల హెచ్చరికలు చాలా తీవ్రమైనవని తెలుసుకోవాల్సిన అవసరం ఉంది అన్నారు. సుంకాల యుద్ధాన్ని ఎదుర్కొనేందుకు నిధులు నిల్వ చేసుకోవాల్సి ఉంది అని గుర్తు చేశారు. ఇక అందుకోసం రాజకీయ జిమ్మిక్కులు చేయొద్దు అన్నారు. అమెరికాకు కెనడా ప్రధాన వాణిజ్య భాగస్వామి. కెనడా నుంచి 75% ఎగుమతులు అమెరికాకు వెళ్తాయి. ఇక 2013లో తొలిసారి పార్లమెంటుకు క్రిస్టియా ఫ్రీలాండ్ ఎన్నికయ్యారు. లిబరల్ అధికారంలోకి వచ్చిన తర్వాత జస్టిన్ ట్రూడో మంత్రివర్గంలో చేరి వాణిజ్య, విదేశాంగ శాఖలు నిర్వహించారు. ఇక యురేనియం యూనియన్ అమెరికాలతో ఫ్రీ ట్రేడ్ చర్చలు జరిపారు. డిప్యూటీ ప్రధానిగా తాను రాజీనామా చేసిన తర్వాత తనకు మరో పదవి అప్పగించాలి అని ట్రూడో కోరుకుంటున్నారని, కానీ నిజాయితీగా తాను పనిచేశానని, మంత్రివర్గం నుంచి తప్పుకుంటున్నానని